హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇది లాంగ్ డేస్ బ్యాక్ అనమాట. శివరాత్రి ఫిబ్రవరిలో తీసిన బ్లాగ్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. జస్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా పోస్ట్ చేద్దామని. మాకు దగ్గర అంటే 2 hours డిస్టెన్స్లో ఉండే బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలుసు. ఇది ఈ యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ ఇంకో కొన్ని డేస్లో మా వసంత పంచమి రోజు మేము టెంపుల్కి వెళ్ళి ఉన్నాం మా బేబీకి అక్షరాభ్యాసం చేయించడానికి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లా టెంపుల్ ఫ్రంట్లో ఇట్లా రంగోలీస్ అండ్ నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లోనే శివరాత్రి ఉండిండే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఆ అరేంజ్మెంట్స్లో భాగంగా మేము వెళ్ళినాం అనమాట. ఇక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, ఆబ్వియస్గా ఫెబ్. శివరాత్రి కోసం అని చెప్పేసి శివలింగాలందరినీ లైక్ స్పెషల్గా ఇట్లా ఒక పెద్ద లింగానికి శివలింగాలను అటాచ్ చేసి పెట్టారు. మహాశివరాత్రి అని అక్కడ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి అక్కడ దేవుడికి వేసిన దండ అది కూడా ప్లాస్టికే అండి, బట్ ఇట్స్ లుకింగ్ లైక్ సేమ్ ఒరిజినల్ లాగా ఉంది కదా. చాలా బాగుండే అనమాట, మస్తు మంచిగా అనిపించింది. అయితే అదే ఆ వీడియో తీస్తున్నాము. ఇక్కడ నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ గురించే మాట్లాడుతున్నా, బట్ ఈ పువ్వులను దండ చూస్తే రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి అని చెప్పి. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. ఇక్కడ వరకు చెప్పులు వేసుకెళ్ళచ్చు, లోపల మనకి చెప్పులలో ఉండదు అనమాట. ఇది ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. జస్ట్ నేను ఎంట్రన్స్ తీసాను అనమాట. అందుకే చెంపులు హలో గైస్, ఇవాళ ఎంట్రన్స్ అదే టెంపుల్ పంతులు గారు ఉంటారు అందులో లోపల. సాన్వి ఏం చేస్తుంది? జేజ దగ్గరికి వెళ్ళి జంప్ చేస్తుందా? జంప్ చేస్తే ఎండ్లెస్ స్టిప్స్ ఉన్నాయి, ఆడ ఆడుకుంటుంది బేబీ. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పైకి వెళ్తుంది సాన్వి బంగారు తల్లి. ఇక్కడ నాన్న హలో గైస్ మళ్ళీ హలో గైస్ చెప్తారా? ఇది కెఫెటేరియా ఉంటుంది, డౌన్లో తిందామని చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చూపిస్తున్నా. ఇది టెంపుల్ ఎంట్రన్స్, అటు పూజా గది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హాల్ లాగా ఉంటుంది, ఫంక్షన్ హాల్ లాగా. మీరు నన్ను కనుక ఫాలో అయ్యారంటే షార్ట్స్లో ఉంటుంది అనమాట. ఏముంటుంది? కెఫెటేరియా ఉంటుంది. సో కెఫెటేరియాకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లైక్ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అక్కడ క్లోజ్ ఉంటే ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసినాము. ఆ తర్వాత టెంపుల్ అవుట్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఆ రోజు కూడా కొంచెం స్నోనే ఉంది, చాలా అంటే చాలా కూల్గా ఉండే. రెయిన్ కూడా వచ్చిందనమాట ఆ రోజు కొంచెం. ఇంకా వింటర్లో మోస్ట్లీ వెదర్ అంతా కంఫర్టబుల్గా అయితే ఏమి ఉండదు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా బాబాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్దామని చెప్పి కార్లో వెళ్తున్నాము. ఇంకా చాలా చూపిస్తాను. లైక్ టెంపుల్ బయట సైడ్ ఫుడ్, ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ క్లోజ్ అయిపోయిన తర్వాత బయట ఫుడ్ తిందాం అనుకున్నాము. ఇంటి నుంచే తీసుకెళ్ళి ఉండే అనమాట. థ్యాంక్ గాడ్ కొంచెం తీసుకెళ్ళినాం కాబట్టి సరిపోయింది, లేకపోతే తీసుకెళ్ళాము బట్ సరే కొంచెం బ్రేక్ఫాస్ట్ అట్లా టేస్ట్ బాగుంటుంది కదా తిందామని చెప్పి అనుకుంటే ఇంకా అక్కడ కుదరలేదు. మా బంగారు తల్లి ప్రసాదం తిన్న తర్వాత ప్లాస్టిక్ స్పూన్ రోడ్ పైన వేస్తే అక్కడ వేయొద్దు బిడ్డ, వెళ్ళు తీసుకురాపో నేను పడేస్తా అని చెప్పి చెప్తుంటే వెళ్ళి తీసుకొచ్చింది. ఇది ఎంట్రన్స్. ఇది లైక్ ఎంట్రన్స్ ముందు నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవ్వము, మరి ఎందుకో నాకు తెలీదు. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ చేపిస్తారు. ఐ డోంట్ నో, మేబీ ఇక్కడ పూల్ ఉంటది మంచిగా, ధ్వజస్తంభం. ఇప్పుడు పూల్ ఉంది, అప్పుడు పూల్ ఉంటుంది. ఇక్కడ పూల్ ఉంటుంది ఎప్పుడు, బట్ ఈరోజు వాటర్ మేబీ వింటర్ కాబట్టి స్నో పడుతుంది కాబట్టి పూల్ తీసేస్తారు అనమాట. మీరు ఈ టెంపుల్ చాలాసార్లు చూసింటారు మన వీడియోస్లో. అగైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది 100 acres సంథింగ్ ల్యాండ్ పెద్ద ఉంటుంది.
అండ్ చాలా ఫేమస్ టెంపుల్, 90s నుంచి ఉందనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. అన్ని ఇక్కడ మ్యారేజెస్ కూడా చేస్తారన్నమాట. బిజువాడ టెంపుల్. సో అందుకే ఇవన్న టెంపుల్ గురించి వాటర్ ఉంది, వాటర్ లేవు. వాటర్ ఉంటాయి కానీ వాటర్ పూల్ లాగా ఉంటుంది, అది ఉంది. వాటర్ లోపల ఉన్నాయి, క్లీన్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. మా బంగారు తల్లి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంది, పూజ అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఇంకా అన్ని ట్రీస్, రోజ్ ట్రీస్ వింటర్ కదా అప్పుడు ఎండిపోయినాయి అనమాట ఫిబ్రవరిలో. మేబీ ఇప్పుడు వెళ్తే చాలా ఫ్లవర్స్ ఉంటాయి. రీసెంట్గా నిర్జల ఏకాదశి సంథింగ్ ఉంది కదా, మేము వెళ్ళలేదన్నమాట. చాలా లాంగ్ 2.5 hours వస్తుంది. స్నో కొంచెం కొంచెం ఉంది చూడు ఇక్కడ. ఇంకా స్నో ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ డోర్ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది నాకు కూడా తెలీదు ఎందుకో. బంగారు తల్లి నీకు తెలుసా ఎందుకు క్లోజ్ ఉందో డోరు? తెలుసమ్మా. ఎందుకు క్లోజ్ ఉంది? ఇది ఎందుకు క్లోజ్? డాన్స్ చేస్తుంది ఇవి అలా వెళ్ళి ఎన్నో క్లోజ్ ఉందో చూసు. లుక్ ఉడికేసింది, ఉడికాడ ఏముందో. నీ ఫ్లవర్ కూడా కింద పడింది ఎంట్రన్స్ లో, అదనమాట. చాలా అంటే నాకు తెలిసి నేను అనుకుంటా వీడియోలో క్యాప్చర్ చేసిన దానికంటే కూడా అక్కడ రియల్గా చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఆబ్వియస్గా మనం 7 సముద్రాలు దాటిన తర్వాత మనకి మన సాంప్రదాయం లైక్ రిచువల్స్, మన టెంపుల్ అట్లా కనిపిస్తే ఆబ్వియస్గా వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది. కానీ చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా జనరల్గా ఇక్కడ సైడ్ అయితే చాలామంది వేరే కంట్రీ కెనడా నుంచి కూడా నాకు తెలిసిన మా రిలేటివ్స్ అయితే వచ్చి పూజ ఏదో చేయించుకున్నారని తెలిసింది. ఫేమస్ టెంపులే అనమాట. ఇక్కడ ఇంకా మనం ఇండియాలో తిరుపతికి ఎట్లా అనుకుంటామో ఈ యునైటెడ్ స్టేట్స్లో ఈ టెంపుల్ అంత ఫేమస్ అనమాట. నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. బట్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ మనం అక్కడ వెళ్తే వీళ్ళు ఆఫ్టర్నూన్ 12 కల్లా క్లోజ్ చేస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు అంటిల్ లైక్ 5-5:30కి ఓపెన్ చేస్తారనమాట. అక్కడ వెయిట్ చేయాలంటే ఇంకా చెట్ల దగ్గర అక్కడే ఉండొచ్చు. లోపల ఓవరాల్గా టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట. నాకు తెలిసి ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ ఉంటే మేబీ లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్గా రన్ అవుతుంది అనుకుంటా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ క్లోజ్ లైక్ 12:30 లైక్ దట్. మార్నింగ్ దే విల్ ఓపెన్ లైక్ 8 o'clock or 8:30. సో మేమైతే మోస్ట్లీ మార్నింగ్ టైమ్సే ప్రిఫర్ చేస్తాం పూజ. స్లో మోషన్ వీడియో చేసుకుంటుంది. టెంపుల్ ఆ రోజు అక్షరాభ్యాసం హడావిడిగా వెళ్ళి చేయించామన్నమాట. ఇండియాలో చేయించాలి వాసర టెంపుల్లో అని నాకు చాలా చాలా డ్రీమ్ ఉండే, బట్ అది నెరవేరలేకపోయింది అనమాట. అందుకని నువ్వు ఎట్లా ఉరుకుతున్నావు చూడు. వీటి గురించి వదిలేసాయి, నువ్వు చెప్పు టెంపుల్ గురించి. నీకే పంతులు గారు ఏమేమి చెప్పారు నీకు? పంతులు గారు ఏమేమి చెప్పారు చెప్పు. నీకు మంచి స్తోత్రాలు చెప్పిండు, ఇంకా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిండా, ఇంకా పూజ చేసిండు. నువ్వే చెప్పాలి ఏం చేసిండో. శాన్వి అని చెప్పిండా? నువ్వు జేజకి పువ్వులు, అక్షంతలు ఏమేమి వేసినావు? పసుపు, కుంకుమ, గంధము ఉండని అట్లా వేసింది. బంగారు తల్లి ఏం వేసుకుందా ఆ రోజు? పట్టులంగా వేసుకుందా? సరస్వతి మాతకి ఇష్టమైన వైట్ కలర్ డ్రెస్ వేసుకుందా అక్షరాభ్యాసం రోజు? స్లేట్ పైన ఏమేమి రాయించిండు? నాన్న రాయించిండా, పంతులు రాయించిండా? ఓకే. పంతులు ఏం రాయించలేదా? రాయించిండా? స్తోత్రాలు ఏం చెప్పిండు? బాగా చదువుకోవాలని చెప్పిండా నేను? అదన్నమాట. సో ఇంకా ఎంతసేపు ఈ టెంపుల్ని చూసినా అట్లనే ఉంటుంది. ఇక
ఇంకా అయిపోయింది అనమాట. ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసినాం. ఎవ్వరు లేరు, చూసిర్రు కదా. ఇంకా వర్కింగ్ డే రోజు ఎవ్వరు ఉండరు మోస్ట్లీ. పూజారులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా కార్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఆ రోజు లైక్ వసంత పంచమి ఉన్నందుకు మేము కూడా స్పెసిఫిక్గా వెళ్ళాల్సి వచ్చింది అక్షరాభ్యాసం కోసము. ఇంకా బంగారు తల్లి కార్లోకి ఎక్కమంటే కూడా 100 క్వశ్చన్స్ అనమాట ప్రతి దానికి. ఆ పూజ అంతా చేసేసుకొని ఇక్కడ సైడ్ వెళ్తే కొంచెం ప్రశాంతం, ఇంకా మంచి టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి నేను జస్ట్ చూడండి లొకేషన్ ఎంత. ఆ రోజు చూడడానికి కొంచెం సన్నీ డే కాబట్టి వర్షం పడింది, స్టిల్ సన్నీగా ఉండే అనమాట, మంచిగా అనిపించింది. సో ఇది అనమాట టెంపుల్ వెళ్ళిన వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా, ఐ హోప్. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఆ దేవుడు ఆశీస్సులు మాతో పాటు మీ పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పు తల్లి, నువ్వు బాయ్ చెప్పు. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అని చెప్పు. Please like, share and subscribe my open Amikal Chidi Tarafisha. Bye. Bye bye friends. Bye bye.